ప్రభుత్వం జనసేన నాయకులు కార్యకర్తలు సహకరిస్తారు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటేనేనో లోకేష్ ముఖ్యమంత్రి అంటేనే జనసేన వాళ్ళు సిద్ధంగా లేరు సహకరించడానికి. అది ఈ లోకల్ ఉన్న లీడర్లు తెలుసుకొని ప్రవర్తిస్తే జనసేన సహకారాలు ఎప్పుడైనా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ న్యాయవాదుల ఇక్కడ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఈ సమస్య పరిష్కారం అన్నారు. అంతేగాని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పట్లేదు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన టీడీపీ ఎక్కడున్నా సరే ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిని చెప్పాలండి. కానీ టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వచ్చేది మా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ మేము 4 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, అయినా సరే వాళ్ళ తీరు మారట్లా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.